హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. ఇక్కడ ఏం తింటున్నానో ఒకసారి గెస్ చేయండి మీరు అందరూ. మీరు చెప్తే కానీ అర్థమవుతలే, అక్కడ ఏం కనిపిస్తుందమ్మా, రైస్ తప్ప అదేం ఫుడ్ అని చెప్పాలని అనుకుంటున్నారా? అయితే ఆగండి, నేనే చెప్తా. ఎంత మంచిగా ఎంత ఆస్వాదిస్తూ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లాగా తింటున్నా కదా, కానీ అది కానే కాదు, ఇది పన్నీర్ బిర్యానీ అనమాట. ఆ రోజు మా ఇంట్లో సాటర్డే అని కాకుండానే మా ఇంట్లో నాన్ వెజ్ ఈ మధ్యలో ఎక్కువ ప్రిఫర్ చేస్తలేము. అయితే ఈ రోజు ఎట్లయినా నాన్ వెజ్ టైప్ ఫుడ్ తినాల్సిందే, మన కడుపులో పడాల్సిందే అన్నట్టుగా నేను మంచి రెసిపీ చేసుకున్నా. అదే పన్నీర్ బిర్యానీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫ్లేవర్స్ కూడా చికెన్ ఫ్లేవర్స్, మనకు మటన్ ఫ్లేవర్స్ సేమ్ నాన్ వెజ్ లానే వచ్చిందనమాట. సరే అయితే మరి ప్రాసెస్ ఎందుకు చూసేద్దామా? సరే లెట్స్ గెట్ స్టార్టెడ్. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంత క్వాంటిటీ అయితే పన్నీర్ తింటారో అంత క్వాంటిటీ తెచ్చుకోండి. నేనైతే జస్ట్ 50 grams, మాకు ఇక్కడ 200 grams 50 రూపీస్కి ఇచ్చేసినారనమాట. అయితే మా ఇంట్లో అంత ప్రిఫర్ చేయం పన్నీరు, ఎందుకంటే మేము అంత పాలను ఎక్కువ ఇష్టపడము. అది పాలతో తయారవుతుంది, ప్లస్ మళ్ళీ అది అంతా స్మెల్ కూడా కొంచెం లోపల దాకా మనకి మసాలాలు పోవు కాబట్టి కొంచెం ఎంతైనా సరే పాల స్మెల్ వస్తుంది. కాబట్టి నేను ఇంత చిన్న పీసెస్ కట్ చేసుకున్నా, మీకు ఇంతసేపు చూపెట్టినా కదా. 200 grams పన్నీర్ తీసుకున్నాను నేను ఇక్కడ. అయితే ఈ చిన్న పీసెస్ చాలా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. మరి అంత బయటనేమో మనకి పన్నీర్ అంటే కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది, పెద్ద కట్ చేస్తారు యాక్చువల్లీ వాళ్ళు. కానీ నేను ఇక్కడ చిన్న కట్ చేసుకున్నా. దాని తర్వాత పెరుగు వేసుకున్నా. పెరుగు ఒక 2 tablespoons. తర్వాత మీకు కలర్ని తగ్గట్టుగా అంటే పసుపు కొంచెం వేసుకుంటారు, చిటికెట్ వేసుకుంటారు అని చెప్తారు కదా. కాదు, నేను ఇట్లా 1/2 tablespoon వేసుకున్నాను అనమాట. అంటే ఆ స్పూన్ ఎంత తగ్గట్టుగా, ఆ స్పూన్ మా ఇంట్లో స్పూన్ ఎంత చిన్నగా ఉంది కదా. ఆ తర్వాత మీకు దానికి సాల్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్కి తగ్గట్టుగా ఉప్పు, స్పైసీ తగ్గట్టుగా కారం ఏమైతే 2 tablespoons నిండుగా వేసుకున్నాం అనమాట. దాని తర్వాత కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం చిన్నగా స్మాష్ చేసుకొని వేసుకోండి. దాని తర్వాత దాన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇప్పుడు 2 ఒక మీడియం సైజ్ అంతా టమాటోస్ తీసుకొని మంచిగా ప్యూరీ చేసుకోండి. అది అట్లా మ్యారినేట్ అవుతుండగానే మంచిగా ఇక్కడ రైస్ కూడా నేను చేస్తున్నాను అనమాట, బాయిల్ చేస్తున్నా. దాంట్లో గరం మసాలాలు, ఇక చికెన్కి మనం చికెన్ బిర్యానీకి ఎట్లా వేసుకుంటామో అవన్నీ వేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవడమే రైస్ని. దాని తర్వాత దీంట్లో ఒక 2 tablespoon ఆయిల్, దాని తర్వాత అట్లనే 2 tablespoon నెయ్యి వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. నేనైతే పర్సనల్గా అసలు నెయ్యి అంటేనే పడదు, కానీ దీంట్లో అసలు ఆ నెయ్యి ఉంది అన్నట్టుగా కూడా గెస్ చేయలేకపోయినారు ఎవరు మా ఇంట్లో వాళ్ళు కూడా. గరం మసాలాలు వేసుకొని దాని తర్వాత కొంచెం టమాటో ప్యూరీ వేసినాం కదా, దాని తర్వాత కొంచెం 2-3 పచ్చిమిరపకాయలు పొడువుగా చీల్చుకొని దాని తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత, అంటే పైనకి వచ్చిన తర్వాత ఇంకేముంది, ఈ రైస్ మొత్తం ఆ పన్నీర్లో వేసిన తర్వాత ఆ పన్నీర్ పైన కొంచెం మంచిగా అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ వేయడమే. ఆ తర్వాత మీకు తెలుసు కదా, చికెన్ బిర్యానీ పైన మనం ఇట్లా పుదీనా, ఫుడ్ కలర్, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోండి. దాని తర్వాత ఒక 10 minutes అట్లనే ఉంచేయండి. అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది.